హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే టేస్టీగా పూర్ణం బూరెలు చేయబోతున్నా. పూర్ణం బూరెలు చేయడం కోసం పొట్టు మినపప్పు తీసుకుని 4 గంటల పాటు నానబెట్టుకుని క్లీన్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. నేనైతే గ్రైండర్లో చేస్తున్నాను. కొద్దిగా పప్పు ఎక్కువ అవుతుంది అన్నమాట. గ్రైండర్లో చేస్తే, మిక్సీలో చేస్తే చాలా తక్కువ అవుతుంది. కొద్దిగా వాటర్ వేసుకుని మినపప్పునంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, చూడండి, మినపప్పుని అయితే ఇలా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ శనగపప్పును అయితే గంట ముందు నానబెట్టుకున్న ఈ శనగపప్పుని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకుని 1 కప్పు వాటర్ వేసుకుని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఓకే, చూడండి, శనగపప్పు అయితే కుక్ అయింది. ఈ వాటర్ ఉంటుంది కదా, అది 1 కప్పులో తీసి ఈ శనగపప్పుని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. శనగపప్పు బాయిల్ చేసిన తర్వాత వచ్చిన వాటర్ పారేయకుండా పప్పుచారు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాయిల్ చేసి మిక్స్ చేసుకున్న శనగపప్పు పేస్ట్ని వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం వేసిన వెంటనే ఇలా మెత్తగా అయిపోతుంది. అలా ఉడికించుకుంటూ ఉండాలి. 3 యాలక్కాయలు దంచుకొని వేసుకోవాలి. చిన్న కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసుకుంటే పూర్ణం చాలా టేస్టీగా ఉంటుంది. సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, కొద్దిగా గట్టిపడింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇదంతా చల్లారనివ్వాలి. ఈ స్వీట్ అంతా చల్లారిన తర్వాత ఇలా లడ్డూలా చుట్టేసుకోవాలి. ఇప్పుడైతే బూరెలు వేసేస్తున్నా. గ్రైండ్ చేసి పెట్టుకున్న మినపప్పులో కొద్దిగా బియ్యం పిండి కలుపుకుంటే క్రిస్పీగా వస్తాయి బూరెలు. బియ్యం పిండి టేస్ట్కి తగినంత సాల్ట్ కలిపి ఇప్పుడు బూరెలు వేసేస్తున్నా. శనగపప్పు కొబ్బరి పూర్ణం బూరెలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూడండి, బూరెలు అయితే చాలా రౌండ్గా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇవైతే ఫ్రై అయిపోయి వేరే ప్లేట్లో తీసుకుని మిగతాయి కూడా ఇలానే వేసేసుకోవాలి. టేస్టీగా పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయి. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.